హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టబుల్ అండి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదండి, అంగన్వాడిలో ఇచ్చే పిండి అండి బాలామృతం. దాంతో మనం కేక్ ప్రిపేర్ చేసాం కదండి. సో అదైతే వ్యూస్ చాలా ఎక్కువ వెళ్ళాయండి. సో రిక్వెస్ట్ చేశారండి నాకు బాలామృతం పిండితో ఉన్న రెసిపీస్ అన్నీ చేయమని చెప్పి. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈరోజు అయితే ఈ బాలామృతం పిండితో లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. అసలు లడ్డు అని మాట ప్రక్కన పెడతండి, ఎంత టేస్టీగా వచ్చాయంటండి, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుందండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇగోండి, ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. మనకి అసలు ఇంగ్రీడియంట్స్ అనేవి అవసరమే లేవండి. దీనికి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత వేయాలి. ఇప్పుడు ఆ నెయ్యిలో 1 కప్పు బాలామృతం పిండిని అయితే తీసుకున్నానండి. ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టాలండి, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం నెయ్యితో బాగా మిక్స్ చేసేయాలండి. ఇగోండి ఇలా, ఇది ఆల్రెడీ పిండి ఆఫ్ రోస్టెడ్ ఉంటుందండి. అండ్ ఈ పిండి మాటకు వస్తే అండి, ఎన్ని విటమిన్స్ ఎన్ని మినరల్స్ ఉంటాయంటే, ఇన్ని విటమిన్స్ మినరల్స్ మనమైతే ఒకసారి తినలేమండి. ఇగోండి, ఈ పిండి రోస్ట్ అయ్యేటప్పుడు నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాను ఆ కప్పుతో 1/2 కప్పు కొబ్బరి వేసుకున్నానండి. కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుందండి. అసలు ఇంకా ఈ లడ్డూస్ నేను ఇంట్లో చేయడం మొదలుపెట్టి మా పిల్లలకి ఇచ్చినప్పటి నుంచి ఇంకా స్వీట్ షాప్లో స్వీట్ అనే మాటే అనటం లేదండి. ఈ పిండితో ఉన్న వెరైటీస్నే ప్రిపేర్ చేయమంటున్నారు ఇంట్లో అయితే. ఇగోండి, ఇలా కొబ్బరి రోస్ట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పు సకానికి బెల్లం తీసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ హాఫ్ షుగర్ ఉంటుందండి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. తీసుకొని ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి, ఒకేసారి వేయొద్దు. ఇలా మిక్స్ చేసిన తర్వాత బెల్లం అలా కరగడం స్టార్ట్ అవుతుందండి. కరిగి ప్యాన్ నుంచి ఈ పిండి ముద్ద అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. అంతవరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. స్మెల్ అయితే అసలు అద్భుతం అండి, ఎంత మంచిగా వస్తుందంటే రోస్ట్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుందండి. అసలు ఇన్ని రెసిపీస్ చేయొచ్చు అన్న విషయం నాకు తెలిసిన తర్వాత ఎన్ని ప్యాకెట్స్ పిండి వేస్ట్ చేశానా అనిపించిందండి నాకైతే. మొదట్లో నాకు కూడా తెలియలేదండి. సో నేను కూడా చాలా ప్యాకెట్స్ పిండి అయితే వేస్ట్ చేసేసుకున్నాను. ఇగోండి, ఈ టైంలో ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి, చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది అందులో. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అయితే. ఇగోండి, ఇలా చుట్టేటప్పుడు ఉండలా అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్యాన్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. యాక్చువల్లీ ఈ బాలామృతం పిండిలో ఉండే విటమిన్స్ మినరల్స్ ఐరన్ ఫోలిక్ జింక్ ఇవన్నీ మనం ఒకేసారి పిల్లలకైతే ఇవ్వలేమండి. ఈ పిండి వల్లే సాధ్యమవుతుంది. ఇదే పిండిని పెద్ద పెద్ద షోరూమ్స్లో హెల్దీ అని అమ్మితే కనుక మనం వెళ్ళి కొనిసుకుంటామండి, అది వందల కాస్ట్లో ఉన్నా సరే. బట్ ఇది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మనం దీన్ని పట్టించుకోవటం లేదండి. దీని యొక్క ఉపయోగాలు వాల్యూస్ తెలిసిన తర్వాత అసలు ఎవరు విడిచిపెట్టరండి. ఇంటికి తెచ్చుకొని ఇలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇగోండి, ఇప్పుడు లైట్గా చల్లగా ఉన్న తర్వాత ఇలా ఉండల్లా చేసుకోవాలండి. మెత్తగా రౌండ్గా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఉండ చేసేటప్పుడు ఏమైనా స్క్రాచెస్ ఎలా వచ్చాయి అంటే కనుక ఒకసారి ఆ పిండి అంతా పిసుక్కోవాలండి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, అప్పుడు సాఫ్టీగా రౌండ్గా వస్తాయండి. ఎంత మెత్తగా ఉన్నాయంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి ఇవి. దీనివల్ల బాడీకి ఎఫెక్ట్ అయితే ఏం ఉండదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి బాలామృతం ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాడు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఒక్కసారి చదివిన తర్వాతే ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేసి ఈ లడ్డు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మరలా కలుద్దాం. బాయ్ బాయ్.